అత్తా కోడళ్ల అనుబంధం. ధ్యానంతో వికాసం. పూర్వం ఒక చిన్న గ్రామంలో లక్ష్మి, పార్వతి అనే అత్తాకోడలు ఉండేవారు. లక్ష్మి గారు చాలా కఠినంగా ఉండేవారు. ప్రతి చిన్న విషయానికి కోడలు పార్వతిని నిందిస్తూ ఉండేవారు. పార్వతి చాలా మంచిది, శాంతంగా ఉండేది. కాని అత్తగారి మాటల వల్ల చాలా బాధపడేది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండేది. దానివల్ల ఇంట్లో ప్రశాంతత కరువైంది. ఒకరోజు గ్రామానికి ఒక సాధువు వచ్చారు. ఆయన ప్రవచనాల్లో ధ్యానం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు. ధ్యానం మనస్సును శాంతపరుస్తుందని, ప్రేమను పెంచుతుందని ఆయన బోధించారు. పార్వతికి ఆ మాటలు బాగా నచ్చాయి. ఆమె ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం మొదలుపెట్టింది. ధ్యానం చేయడం వల్ల ఆమె మనస్సు ప్రశాంతంగా ఉండటం మొదలైంది. అత్తగారి మాటలు అంతగా బాధించకపోయేవి. ఆమె అందరితో ప్రేమగా మాట్లాడేది. కొన్ని రోజుల తరువాత లక్ష్మిగారు పార్వతిలో వస్తున్న మార్పును గమనించారు. కోడలు పహలేటిలా బాధపడటం లేదు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటోంది. ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆమెకు ఆసక్తి కలిగింది. ఒకరోజు పార్వతి ధ్యానం చేస్తుండగా ఆమె రహస్యంగా చూసింది. పార్వతి ఎంత ప్రశాంతంగా కూర్చుందో చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తరువాత లక్ష్మిగారు పార్వతిని అడిగారు, కోడలా, నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది? పార్వతి వినయంగా, అత్తగారు, గ్రామానికి వచ్చిన సాధువుగారు చెప్పిన ధ్యానం వల్ల నా మనస్సు ప్రశాంతంగా ఉంటోంది. దానివల్ల మీ మాటలు కూడా నాకు అంత బాధ కలిగించడం లేదు అని చెప్పింది. లక్ష్మిగారికి కూడా ధ్యానం పట్ల ఆసక్తి కలిగింది. పార్వతి ఆమెకు ధ్యానం ఎలా చేయాలో నేర్పించింది. మొదట్లో ఆమెకు కష్టంగా అనిపించినా క్రమంగా ఆమె కూడా ధ్యానం యొక్క విలువను తెలుసుకుంది. ధ్యానం చేయడం వల్ల ఆమె మనస్సు కూడా శాంతపడింది. కోపం తగ్గింది. కోడలి పట్ల ప్రేమ పెరిగింది. ఇద్దరూ కలిసి ప్రతిరోజూ ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఇంట్లో గొడవలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒకరినొకరు అర్థం చేసుకునేవారు. ప్రేమగా ఉండేవారు. ఆ ఇంట్లో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. ధ్యానం వల్ల అత్తా కోడళ్ల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ బంధం బలపడింది. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పగలరా? మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. తరువాతి కథలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.